రాజధాని పేరుతో కరప్షన్ జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తే అమరావతిపై వైసీపీది డైవర్షన్ పాలిటిక్స్ అని కొట్టిపారేశారు టీడీపీ నేతలు. కేబుల్స్ బయటకు కనిపించని ఏకైక రాజధాని అమరావతి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ చెప్పిన మావిగన్ సిఆర్డీఏ పరిధిలోనే ఉందన్నారు మంత్రులు. అయితే అమరావతిలో అంతులేని అవినీతి జరుగుతోందని ఆరోపించారు వైసీపీ నేతలు. అమరావతిలో అభివృద్ధి పేరుతో అవినీతి జరుగుతోందన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఒక్కో చదరపు అడుగుకు 30,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. బిల్డింగ్ అద్దాలు బల్బుల కోసం 2,000 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంటేనే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి ఏందయ్యా? ఒక ఫసాడ్ లైటింగ్కి బిల్డింగ్ లైటింగ్ కోసము గ్లాస్ కోసము 2,000-3,000 కోట్లు ఏంది? అడుగుకు మేము 25 నుంచి 25,000 అంటున్నాం, దాదాపు 30,000కు పోయేటట్టుంది మీరు టెండర్లు పిలిచే విధానం చూస్తే. ఈ అవినీతి పరిస్థితి ఏంది అని ప్రశ్నిస్తే జగన్ అదన్నాడు ఇదన్నాడు అని మాట్లాడతారు. మేము స్పష్టంగా అడుగుతున్నాం నిన్ను, అక్కడ జరుగుతున్న అవినీతి ఏంది? 2,000 కోట్ల ఫసాడ్ లైటింగ్కి అవసరం ఏంది? అక్కడికి సంబంధించి మీరు దాదాపుగా 25 నుంచి 30,000 అవుతుంది కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎస్ఎఫ్టీకి. అది ఎందుకు అంత అవుతుంది? ప్రజల సొమ్ముని ఈ రకంగా దోచుకుంటే ప్రశ్నించొద్దంటే ఎలా అండి? అమరావతి విషయంలో వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సవిత. ప్రాంతాలకి మతాలకి కులాలకు అతీతంగా అభివృద్ధి చేసే నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆయన డైవర్షన్ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రజలు మాకు క్లారిటీగా ఉన్నారు. మేము ఏదైతే కమిట్ అయ్యామో ఓటేసే రోజు మేము అడిగాం, మేము రాజధాని అమరావతి అని క్లారిటీగా ప్రజలకు చెప్పి ఓటేయించుకున్నాం. రాజధాని అమరావతి అని చెప్పి ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు ఈయన మావిగారని చెప్పడం ఏంటి? ఆయనకి ధైర్యము దమ్ము నింటే ఎలక్షన్లోనే చెప్పాల్సింది. ఆయన కులాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారని మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ మీరు చూడండి. మేము ఇన్వెస్ట్మెంట్స్ కూడా చూసుకోండి, అభివృద్ధి చూసుకోండి. ఒక్క ప్రాంతాన్ని మేము ఎప్పుడు ఇచ్చేయలేదు. అమరావతి ఒకటి సపరేట్ ఎంటిటీ, రాజధాని అనేది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఇది మీరు చూస్తే వారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం దగ్గర అంతా కూడా సిఆర్డీలో ఉన్నటువంటి ప్రాంతమే. ఇదేం కొత్తగా కనుక్కు చెప్పిందని కాదు. కాకపోతే ఆ విధానం, ఆలోచన తీరు మొన్న ఓన్లీ విజయవాడ అంటాడు, విధానం తప్పండి. చూడండి మీరు, విశాఖపట్నం ఒక ఎకనామిక్ జోన్గా, గ్రోత్ కారిడార్గా మేము దాన్ని డెవలప్ చేస్తాను. ఈ ప్రాంతాన్ని అమరావతి గ్రోత్ కారిడార్గా మనం చేస్తా ఉన్నాం. కిందకి వెళ్తే రాయలసీమ వెళ్తే మనకి స్పేస్ సిటీ వస్తూ ఉంది, డ్రోన్ సిటీ వస్తూ ఉంది, తిరుపతి సెంట్రిక్గా. ఇట్లా వివిధ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ప్రాంతం అభివృద్ధి చెందాల లక్ష్యంతో పనిచేస్తా ఉంటాం. ఎక్కడ కూడా ఒక ప్రాంతానికి కన్ఫైన్ అయ్యి ఎప్పుడు చేయం మేము. రాజధాని అమరావతి అద్భుత నగరమన్నారు సీఎం చంద్రబాబు. గత పాలనలో రాజధాని పేరు కూడా చెప్పుకోలేక నవ్వుల పాలయ్యామన్నారు. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకుంటున్నామన్నారు. కేబుల్స్ బయటకు కనిపించిన ఏకైక నగరం అమరావతి అన్నారు చంద్రబాబు. ఫస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో విజిబుల్ వైర్స్. ఐ కెన్ సే ప్రౌడ్లీ యాజ్ అన్ ఎస్టర్డే మనం చెప్పింది మీ రాజధాని ఏదంటే 3 రాజధానులని నవ్వుల పాలయ్యాం. టుడే మా సిటీ ఇండియాలో నో విజిబుల్ వైర్స్ లేవు. దిస్ ఈజ్ ఎ మోడర్న్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, బ్లూ అండ్ ఆల్సో గ్రీన్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ సిటీ. ఇట్ విల్ బి మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దిస్ సెంచరీ. అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమను కూడా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం.